ఒక బిగ్ బ్రేకింగ్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్ సర్కార్. ఆ చర్యల్ని మరింత స్పీడప్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. డిపోర్టేషన్ మరింత వేగవంతం చేసింది ట్రంప్ సర్కార్. మరో 487 మందిని డిపోర్ట్ చేయబోతోంది అమెరికా. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై భారత్ తోటి అమెరికా చర్చించామని చెప్తోంది. డిపోర్ట్ చేసేవారిని గౌరవంగా పంపాలని భారత్ విజ్ఞప్తి చేసింది. త్వరలో రాష్ట్రాలకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇవ్వబోతోంది కేంద్రం. ఏ క్షణమైనా సరే అమెరికా నుంచి మళ్ళీ యుద్ధ విమానాలు బయలుదేరబోతున్నాయి. Recent conversations when we have sought details about potential returnees from the United States, we have been told that there are up to 487 presumed Indian citizens with final removal orders with the US authorities. We have sought details, and identifying details and particulars have been supplied to us with regard to 298 individuals. We received this a short while ago. We are checking on this, and we will revert to our US counterparts on these issues. About the others, we have not yet been provided details. సో అది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కొద్దిసేపటి క్రితం బ్రేక్ అయిన న్యూస్. మరో 487 మందిని డిపోర్ట్ చేయబోతోంది అమెరికా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి. సో మన దేశంతో కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై భారత్ తోటి అమెరికా చర్చించింది. ఇలా డిపోర్ట్ చేసే వారిని గౌరవంగా పంపాలని భారత్ అభ్యర్థించింది. త్వరలో రాష్ట్రాలకు ఈ విషయంపై మార్గదర్శకాలు కూడా ఇవ్వబోతోంది కేంద్రం. ఏ క్షణమైనా సరే అమెరికా నుంచి మళ్ళీ యుద్ధ విమానాలతోటి డిపోర్ట్ అయిన భారతీయుల్ని తిరిగి వెనక్కి పంపించే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో మన విద్యార్థులు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు నాన్ లోకల్స్తో బ్రో అంటూ మింగిలైన వాళ్ళు ఇప్పుడు అదే ఫ్రెండ్ మీద పగబడుతున్నారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఫిర్యాదు చేస్తున్నారు. అలా వస్తోన్న కుప్పల తెప్పల ఫిర్యాదులతోటి ఐసీఈ వెబ్సైట్ పోటెత్తుతోంది. ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైట్కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ లోకల్స్ ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వెబ్సైట్లో టిప్స్ తోటి కాప్స్ నిరంతరంగా తనిఖీలు చేస్తున్నారు. ఐసీఈ నుంచి ఏ రోజు నివేదిక ఆ రోజే తీసుకుంటోంది వైట్ హౌస్. టార్గెట్ రీచ్ అవ్వట్లేదని వైట్ హౌస్ నుంచి ఐసీఈపై కూడా ఒత్తిడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్రమ వలసదారుల వేటలో 6,000 మంది ఐసీయూ అధికారులున్నారు. ఇప్పటికే ఐసీఈ కస్టడీలో 42,000 మంది అక్రమ వలసదారులున్నారు. వాళ్లలో ఇప్పటికే ఆయా దేశాలకు 1,000 మందిని అమెరికా తిప్పి పంపించేసింది. అందులో భారత్కి ఆల్రెడీ నిన్న ఒక ఫ్లైట్ వచ్చిన విషయం తెలిసిందే. సో మరో 2-3 యుద్ధ విమానాలతోటి ఈ డిపోర్ట్ చేసిన 487 మంది భారతీయుల్ని తిప్పి పంపించబోతుంది అమెరికా. ఈ లెక్కలు వింటేనే మైండ్ బ్లాంక్ అవుతుంది. ట్రంప్ తగ్గట్లేదు. దేశం మొత్తం మీద 6,000 మంది అధికారులు కేవలం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేటలోనే ఉన్నారంటే ఎంత సీరియస్గా తీసుకుందో ట్రంప్ సర్కార్ అర్థం చేసుకోవచ్చు. నేను ఒక్కరోజే 800 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఐసీఈ వాళ్ళ దగ్గర ఉన్నవే 40,000 డిటెన్షన్ బెడ్స్ అంటే అలా అదుపులోకి తీసుకున్న వాళ్ళని ఉంచడానికి ఇచ్చే బెడ్స్. అలాంటిది ఇప్పుడు 42,000 మంది కస్టడీలో ఉన్నారు అంటే అక్రమ వలసదారులను ఎలా కుక్కి పెట్టారో అందులో అర్థం చేసుకోవచ్చు. వైట్ హౌస్ ట్రంప్ ఆఫీసు నుంచి ఐసీఈ అధికారులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈరోజు ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని తిప్పి పంపించేస్తున్నారు అంటూ రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడుగుతోంది. 42,000 మంది కస్టడీలో ఉన్నారు బాబోయ్ అని చెప్పినా సరే మీరు టార్గెట్ ఇంకా రీచ్ అవ్వట్లేదంటూ వాళ్ళని షంటింగ్ చేస్తోంది ట్రంప్ ఆఫీస్. మరో విషయం ఏంటంటే అమెరికాలో సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, ఫ్యాక్టరీల వంటి వాటిల్లో మన వాళ్ళు పనిచేస్తే గంటకు $6 మాత్రమే తీసుకుంటారు. అదే పని అమెరికన్లు చేస్తే $20 ఇవ్వాల్సి ఉంటుంది. సో వారం 10 రోజులుగా మన వాళ్ళు కాలు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. సో ఆయా షాపుల యజమానులు అనివార్యంగా
గంటకు $20 ఇచ్చి అమెరికన్లనే వాడుకుంటున్నారు. ఆ సంపాదనకు రుచి మెరిగిన అమెరికన్లు ఇతర దేశీయులపై విపరీతంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అక్రమ వలసదారులంటూ ముద్ర వేసి వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నారు. ఇలా వచ్చే టిప్స్ తోటి ఐసీఈ ఇంకా దూకుడు పెంచుతోంది. దొరికిన వాళ్లను దొరికినట్టు కస్టడీలోకి తీసుకుంటోంది. ఫలితంగా మన దేశమే కాదు, అమెరికాలో ఉన్న నాన్ లోకల్స్ అందరికీ కూడా ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ప్రతినిధి సుకుమార్ని కాంటాక్ట్ చేద్దాం. సుకుమార్, ఇప్పుడు లేటెస్ట్గా ఈ 487 డిపోర్ట్ చేస్తున్న 487 వాళ్ళని ఎప్పుడు పంపిస్తున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సత్య, ఏ క్షణమైనా అక్కడ నుండి విమానాలు బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది. 4 విమానాల్లో గతంలో తీసుకొచ్చిన C-17 విమానాలనే ఈ డిపోర్టేషన్ కూడా యూస్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్గా ఇండికేషన్ వస్తుంది. అదేవిధంగా ఫారిన్ సెక్రటరీ చెప్పినట్టు వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాలని మేము కోరినా కూడా వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి స్పందన లేదు. అంటే బేడీలు వేయకుండా గౌరవప్రదంగా పంపించాలని మేము రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదని చెప్పి తాను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ 4 యుద్ధ విమానాలు భారతదేశంలో ఏ ప్లేస్లో ల్యాండ్ అవుతుందో అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర లేదు. మరోవైపు రాష్ట్రాలకు కూడా ఆల్రెడీ కేంద్రం మార్గదర్శకాలు, అంటే వస్తే ఎలా డిపోర్టర్స్ని అందరినీ ఎలా తీసుకోవాలి, వాళ్ళని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏం చేయాలి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కేసులు ఎలా పెట్టాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి, వీటన్నిటి మీద కూడా స్టేట్స్తో కంటిన్యూస్గా కాన్స్టెంట్గా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే రీజనల్ లెవెల్స్లో ఉన్న ఇమిగ్రేషన్స్ ఆఫీసర్స్ అందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, పద్ధతి ఏదైతే ఉంటుందో దాని మీద బ్రీఫింగ్ కూడా చేస్తున్నట్టుగా చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే రాబోయే 1-2 రోజుల్లో ఖచ్చితంగా మరో 4 విమానాల్లో అక్కడ నుండి డిపోర్ట్ చేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ కింద చేస్తామని చెప్పి కూడా అమెరికా చెప్పింది. దాన్నే ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ధృవీకరించడం జరిగింది. ఓకే సుకుమార్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ క్లారిటీ ఇస్తుంది. అసలు ఈ డిపోర్టేషన్ ద్వారా ఇండియాకి వెనక్కి వస్తున్న వాళ్ళు ఎవరు? స్టూడెంట్సా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా, లేకపోతే అక్కడికి వెళ్ళి వేరే ఏదైనా అంటూ వీటిల్లో పార్టిసిపేట్ చేసి దొరికిన వాళ్ళ ఎవరు వీళ్ళు? చాలా వెర్షన్స్ వినిపిస్తున్నాయి. వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళని పంపిస్తున్నాము, సంథింగ్ లైక్ ఇట్లా చెప్తున్నారు. సో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఫస్ట్ రౌండ్లో అయితే మాక్సిమం జైల్లో ఎవరైతే వీళ్ళు ప్రతి నెల ఖర్చు పెట్టి ట్యాక్స్ పేయర్స్ డబ్బు ఖర్చు పెట్టి జైల్లో మగ్గుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాదాపు $6,000 నుండి $7,000 ప్రతి నెల ఖర్చు అవుతుంది. అదే కాకుండా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే హెల్త్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళ మీద పెట్టుబడి పెట్టడానికి కానీ వాళ్ళ మీద ఖర్చు పెట్టడానికి కూడా అమెరికా ప్రభుత్వం రెడీగా లేదు. కాబట్టి మిక్స్ అండ్ మ్యాచ్, ఒకవైపు జైల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మరోవైపు వీళ్ళు పట్టుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కలిపి విమానాల్లో పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు మనకి ప్రధానమంత్రి 12వ తారీఖు 13వ తారీఖు ట్రంప్ను కలవడానికి వెళ్తున్న సందర్భంగా అక్కడేమన్నా వాలంటీర్గా ఎవరైతే అక్కడ అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళకి ఏదన్నా ఒక 1 మంత్ విండో క్రియేట్ చేసి స్వచ్ఛందంగా వాళ్లే వెనక్కి వెళ్ళిపోయేటట్టు కూడా ఏమన్నా క్రియేట్ చేస్తారనే ఇది కూడా డిస్కషన్ కూడా జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇలాంటి పరిస్థితుల్లో కాళ్ళకి చేతులకి బేడీలు వేసుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళే ముందొచ్చి కూడా అక్కడ నుండి ఆ దేశం వదిలి భారతదేశానికి వచ్చే పరిస్థితి కూడా ఉంటుందనేది కూడా చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాబోయే 10 రోజుల్లో కనీసం ఒక 1000 మంది వరకు కూడా అమెరికా నుండి భారతదేశంలో ల్యాండ్ అయ్యే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఈ నెంబర్ ఎంత ఉండొచ్చు సుకుమార్? దీని గురించి ఏమైనా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటు అమెరికన్ ఎంబసీస్ కానీ ఏమైనా చెప్తున్నాయా? ఒక అనధికారిక లెక్క 7,200 మంది భారతీయులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తిప్పి పంపించే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఆల్మోస్ట్ నిన్న వచ్చిన 280 ప్లస్ ఇప్పుడు 487, సో 1,000 ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నారు. సో ఇంకా 6,000 మందిని తిప్పి పంపించే అవకాశం ఉందా? ప్రభుత్వం లెక్కల ప్రకారం దాదాపు 18,600 మంది ఇల్లీగల్గా అక్కడ ఉన్న వాళ్ళు, అంటే పర్మిట్స్ ఎక్స్పైర్ అయిన వాళ్ళు కావచ్చు, బార్డర్స్ని దాటిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. అంటే ఆ వ్యక్తి పేరేంటి, అతను ఇండియాలో ఏ ప్లేస్ నుండి వచ్చాడు, ఈ పూర్తి సమాచారం అటు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్నే మొన్న మనకి ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెళ్ళినప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆ 18,000 మంది డిపోర్టేషన్ అయితే 100% జరుగుతుంది. ఇదే కాకుండా అనధికారికంగా మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు ఇండియన్స్ అందరూ కలిపి 7,25,000 మందికి పైగా ఉన్నారు అని. కానీ వీళ్ళందరినీ ప్రభుత్వమే డిపోర్ట్ చేస్తుందా, లేకపోతే
వాళ్ళకి ఏదైనా ఒక స్పెషల్ విండో క్రియేట్ చేసి వెనక్కి వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఇస్తుందని చూడాలి. కాకపోతే ప్రస్తుతం ట్రంప్ ఉన్న దూకుడు కనుక మనం గమనిస్తే అలాంటి వెసులుబాట్లు ఏవి కల్పించే అవకాశం లేదనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంబంధించి తన ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాడో దానికి కట్టుబడి ఉన్నాను అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఒకవైపు టార్గెట్లు పెట్టి మరీ ఐస్ అధికారులని రోడ్ల మీదకి పంపించి ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకురావడం కావచ్చు, ఈ ప్రాసెస్ అంతా చూస్తే అంటే లోకల్ పోలీసు ఇంటర్వెన్షన్, ఇమిగ్రేషన్ అధికారులు ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి చేస్తున్న ఎక్సర్సైజ్ కాబట్టి ఇంత స్మూత్గా ఇది వేరే డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు లేవు సత్య. ఆల్ రైట్ సుకుమార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. 487 మంది ఇప్పుడు లేటెస్ట్గా రాబోతున్నారు. ఆల్రెడీ నిన్న ఒక 280 ఆర్డ్ వచ్చారు. ఇప్పుడు 487 మందిని డిపోర్ట్ చేస్తున్నట్టుగా మన గవర్నమెంటే, ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంటే చెప్పింది అంటే అర్థం చేసుకోవచ్చు. సో అది కూడా కన్ఫర్మ్. సో వాళ్ళు కూడా ఇవాళ రేపు అక్కడ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేసింది, కొంచెం గౌరవప్రదంగా పంపించండి, మరి కాళ్ళకే చేతులకు బేడీలు వేసి పంపించకండి అని రిక్వెస్ట్ చేసింది. దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.